ఎటువైపు చూసినా పచ్చని అడవులు, కనుచూపు మేరలో అందమైన గోదావరి నది. ఎత్తైన కొండలు, గుట్టల మధ్య అది గోదావరి నదిపై బోటింగ్ అంటే ఎవ్వరైనా సరే వావ్ అనాల్సిందే. మరి ఇలాంటి అందమైన లొకేషన్కు వెళ్ళాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్ళాలనుకుంటారా? ఆగండి, మీరెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ అందమైన దృశ్యాలు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ అందాలను చూసేందుకు టూర్ ప్లాన్ చేసుకోండి. అది కూడా బోట్లో ట్రావెల్. ఇంతకీ ఇది ఎక్కడనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చక్కని టూరిజం స్పాట్ పాపికొండలు. అటు తెలంగాణ, ఇటు ఏపీకి మధ్యలో ఉన్న ఈ పాపికొండల అందాలను తిలకించేందుకు స్వదేశీలతో పాటు విదేశీ టూరిస్టులు సైతం క్యూ కడుతున్నారు. అంతలా మిస్మరైజ్ చేస్తుంది ఈ స్పాట్. పాపికొండ గురించి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి నచ్చి వచ్చాము. రాగానే మన కోఆర్డినేటర్స్ ఫోన్ నెంబర్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో దాని నుంచి కాల్ చేసి కనుక్కున్నాము. వాళ్ళే కోఆర్డినేట్ చేస్తూ మాకు రూట్ చెప్పారు. ఫస్ట్ టైం అండి ఇట్లా రావడం టూరిజం కి. సో ఎలా ఉంటుందో చూడడానికి కూడా చాలా బాగుంది. న్యాచురల్ గా మమ్మల్ని తీసుకొచ్చిన గైడ్ కూడా తను కూడా చాలా రెస్పాన్సిబిలిటీతో మమ్మల్ని కూడా తీసుకొచ్చాడు. ఇక్కడైతే టూరిజం మాత్రం చాలా అమేజింగ్. ఇప్పుడే వెళ్ళబోతున్నామో ఏం జరుగుతుందో చాలా ఎక్సైట్మెంట్ తోనే ఉంది. థ్యాంక్ యూ. పాపికొండల ప్రాంతం అంటే ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడ కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం, దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చిపెట్టింది. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మర్చిపోలేని అనుభవం అనే చెప్పాలి. పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి. ఏపీలోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. And really excited. I have heard about this place, but looking at the pictures, I would say that the feel when we are here is completely different, and it's something which everyone should experience. And also, the boat ride, the organizers all are very good. Got a very good breakfast on board and looking for the rest of the day. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు, ఆకులు రాల్చవు. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము సందర్శకులను ఇట్టే కట్టిపడిస్తాయి. భద్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల అడవుల్లో ఇలా రకరకాల జంతువులు, పక్షులు, విషకీటకాలుంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చిపెట్టింది. రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచ్ ప్రయాణం పర్యాటకులకు మర్చిపోలేని అనుభవం. పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యాలగూడెం, కన్నాపురం, పోలవరం, సింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్ మార్గం కూడా ఉంది. పాపికొండల విహారయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పుట్టిసం ద్వీపం నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి పోలవరం, గొంతూరు, సిరివాక, కొల్లూరు, పెరంటాలపల్లి మీదుగా సాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్ మార్గం కనుమరుగు కాబోతోంది. సీతారామయ్య గారి మనమరాలు, అంజీ, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు.